గైస్, మన భారత్కి ఒక వెరీ సాడ్ న్యూస్. మన ఎయిర్ ఫోర్స్ ఎక్కువగా యూజ్ చేసే సుకోయి 30 MKI అస్సాం రాష్ట్రంలో ఒక్కసారిగా కుప్పకూలి మన 2 పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంటే మన ఇండియాలో ఇలా ఒక ఫైటర్ జెట్ కూలి పైలట్లు చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. జనరల్గా మన ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్న MiG-21 ఫైటర్ జెట్లు ఎక్కువగా కూలుతూ ఉంటాయి. వీటిని ఫ్లయింగ్ కాఫిన్ అని కూడా పిలుస్తారు, అంటే ఎగురుతున్న శవపేటికలు అని. కానీ ఇలా సుకోయి విమానాలు కూలడం చాలా బాధాకరం, భయాన్ని కలిగించే విషయం. మీరు ఇక్కడ మ్యాప్లో చూస్తే అస్సాం రాష్ట్రంలోని కర్బీ అనే జిల్లాలో డెన్స్ ఫారెస్ట్ అండ్ పర్వతాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఈ విమానం క్రాష్ అయింది. ఈ విమానం ఎందుకు క్రాష్ అయింది, కారణాలేంటి? ఇది బంగ్లాదేశ్ బార్డర్లో ఎగురుతుంది కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా అటాక్ జరిగిందా? ఇలా అన్ని విషయాలు మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. రీసెంట్గా మనం క్రియేటర్ బ్లూ ప్రింట్ అనే ఒక కోర్స్ని లాంచ్ చేశాము. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 1200 మంది ఇందులో జాయిన్ అయ్యారు. వాళ్ళ నుంచి మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఈ కాలంలో కంటెంట్ క్రియేషన్ చేస్తూ లక్షలు కోట్లు సంపాదించవచ్చు. మీరు రోజు చూసే క్రియేటర్స్ అలా సంపాదిస్తున్నారు కూడా, ఇంక్లూడింగ్ మీ. ప్రతిరోజు రీల్స్ వీడియోస్ చూసి టైంపాస్ చేసే బదులు మీరే సొంతంగా వీడియోస్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. అలాంటి వాళ్ళ కోసం, అసలు కంటెంట్ క్రియేషన్ ఏమాత్రం తెలియని వాళ్ళ కోసం నేను ఈ కోర్స్ని డిజైన్ చేశాను. ఇందులో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈ మూడింట్లో వీడియోస్ ఎలా చేయాలి, స్క్రిప్ట్ ఎలా రాయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఈ 3 ప్లాట్ఫామ్స్ని ఉపయోగించి డబ్బులు ఎలా సంపాదించాలో క్లియర్గా బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కంటెంట్ క్రియేషన్ గురించి ఏమీ తెలియకున్నా ఈ కోర్స్ని ఉపయోగించి మీరు క్రియేటర్ అవ్వచ్చు. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటెంట్ క్రియేటర్గా మారాలి, యూట్యూబర్ అవ్వాలి, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మన కోర్సులో జాయిన్ అయిపోండి. ఎవ్రీ వీక్ ఒక లైవ్ క్లాస్ ఉంటుంది. అందులో మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి స్వయంగా నేనే ఆన్సర్ ఇస్తాను. ఈ వీడియోని క్రియేటర్ అవ్వాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. మార్చి 5 సాయంత్రం 7 గంటల సమయంలో అస్సాంలో ఉన్న మన మిలిటరీ ఎయిర్ బేస్ జోర్హాట్ నుంచి ఈ సుకోయి 30 MKI విమానం బయలుదేరింది. ఇది బయలుదేరిన కొద్ది సమయంలోనే కమ్యూనికేషన్ లాస్ అయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి దీని కనెక్షన్ తెగిపోయింది. రాడార్లో కూడా కనిపించడం ఆగిపోయింది. ఎగ్జాక్ట్ టైం చెప్పాలి అంటే సాయంత్రం 7 గంటల 42 నిమిషాల నుంచి ఈ విమానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం పూర్తిగా ఆగిపోయింది. చివరిసారిగా ఈ విమానం ఎయిర్ బేస్కి 60 కిలోమీటర్ల దూరంలో రాడార్లో కనిపించింది. ఇది కనిపించిన ప్రాంతం దట్టమైన అడవులు అండ్ పర్వతాలతో ఉన్న ప్రాంతం. ఒకవేళ విమానం అక్కడ కూలినా సర్చ్ ఆపరేషన్ చేయడం అంత ఈజీ కాదు. కానీ విమానం నుంచి ఎటువంటి సిగ్నల్ రాకపోవడంతో ఖచ్చితంగా ఇది కూలి ఉంటుంది అని మన ఎయిర్ ఫోర్స్, లోకల్ పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. చివరిసారిగా ఇది రాడార్లో కనిపించిన ప్రాంతానికి వెళ్తే లోకల్ ప్రజలు ఒక అతిపెద్ద పేలుడు విన్నట్టు అండ్ భారీ విస్ఫోటనం ఆకాశంలో కనిపించింది అని చెప్పారు. వెంటనే అడవి, పర్వతాలు కలిగిన ప్రాంతం అయినప్పటికీ మన సర్చ్ టీమ్ అక్కడికి చేరుకుంది. అక్కడ వెళ్ళి చూసేసరికి విమానం కంప్లీట్గా ముక్కలై ఉంది. పార్ట్స్ అన్నీ ఒక దగ్గర లేవు. దాదాపు 500 మీటర్ల దూరంలో విస్తరించి ఉన్నాయి. దీన్ని బట్టి ఇది ఒక హై స్పీడ్ ఇంపాక్ట్ అని క్లియర్గా తెలుస్తుంది. అంటే విమానం మ్యాక్సిమం స్పీడ్లో డైరెక్ట్గా వచ్చి కింద క్రాష్ అయింది. సాధారణంగా ఈ ఫైటర్ జెట్స్ అంత ఈజీగా క్రాష్ అవ్వవు. ఇది 4th జనరేషన్ ప్లస్ ఫైటర్ జెట్. దీన్ని 4.5 జనరేషన్ విమానం అని కూడా అంటారు. దీన్ని మనం రష్యాతో కలిసి తయారు చేశాము. దీని మ్యాక్సిమం స్పీడ్ మ్యాక్ 2. దీని కంబాట్ రేడియస్ 1500 కిలోమీటర్లు. అంటే 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల్ని ఇది ఈజీగా టార్గెట్ చేసి అంతం చేయగలదు. ఒకవేళ దీన్ని గాల్లోనే రీఫిల్ చేయగలిగితే 8000 కిలోమీటర్ల వరకు ఆపరేట్ చేయగలదు. ఇది మ్యాక్సిమం 17 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. మొత్తంగా ఇది చాలా పవర్ఫుల్ విమానం. దీని ఇంజన్ కూడా చాలా పవర్ఫుల్. ఇది ఎంతో కష్టమైన టర్న్స్ని కూడా ఈజీగా తీసుకోగలదు. ప్రజెంట్ మన ఇండియా ఎక్కువగా ఈ విమానాన్ని యూజ్ చేస్తుంది. మన దగ్గర ఇవి 260కి పైగా ఉన్నాయి. అక్రాస్ ఇండియా డిప్లాయ్ అయి ఉన్నాయి. వీటిలో మనం బ్రహ్మోస్ మిసైల్ని ఇన్స్టాల్ చేయవచ్చు. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్, ఎయిర్ టు షిప్ ఇలా అన్ని రకాల మిసైల్స్ని దీనిలో ఇన్స్టాల్ చేయవచ్చు. అందుకే ఈ విమానాన్ని మన భారతీయ ఎయిర్ ఫోర్స్కి బ్యాక్ బోన్ అంటారు. కానీ ఇలాంటి విమానం కూలడం నిజంగా బాధాకరం. ఇది ఒక వార్నింగ్ లాంటిది.
ఇక ఈ విమానాన్ని క్రాష్ అయినప్పుడు నడుపుతున్న పైలట్లు ఎవరు అనే విషయానికి వస్తే ఇందులో 2 పైలట్లు కూర్చోవచ్చు. 2 సీటర్ ఫైటర్ జెట్ ఇది. ముందు పైలట్ కూర్చుంటాడు, వెనకాల వెపన్ స్పెషలిస్ట్ కూర్చుంటాడు. అనూజ్ అనే ఒక సీనియర్ పైలట్ ఈ విమానాన్ని నడుపుతున్నాడు. ఇతనికి యుద్ధ విమానం నడపడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వెనక సీటులో పర్వేష్ జూనియర్ వెపన్ సిస్టమ్ ఆఫీసర్ కూర్చొని ఉన్నారు. ఈ క్రాష్లో 2 ప్రాణాలు పోయాయి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అదేంటి బ్రో, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికన్ విమానాలు కూలిపోతుంటే అందులో ఉన్న పైలట్లు ఈజీగా బయటపడుతున్నారు. అలాంటిది మన విమానం క్రాష్ అయ్యే సమయంలో పైలట్లు ఎందుకు బయటపడలేదు? వాళ్ళు ఎందుకు బయట ఎజెక్ట్ కాలేదు? అసలు మన విమానాల్లో పైలట్ని కాపాడే మెకానిజం ఉందా లేదా, సీట్ ఎజెక్షన్ మెకానిజం ఉందా లేదా అనే డౌట్ రావచ్చు. నాకు సేమ్ డౌట్ వచ్చి రీసెర్చ్ చేశాను. ఎస్, మన దగ్గర ఉన్న అన్ని విమానాల్లో వరల్డ్లోనే ది బెస్ట్ ఫైటర్ జెట్ ఎజెక్షన్ సిస్టమ్ K-36DM ఉంది. ఇది మోస్ట్ అడ్వాన్స్, ఇంతకన్నా బెస్ట్ వరల్డ్లో లేవు. బట్ అయినప్పటికీ మన పైలట్లు ప్రాణాలు కోల్పోయారు అంటే దానికి కారణం, జనరల్గా పైలట్లు విమానం నుంచి ఎజెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళపైన దాడి జరుగుతుంది అని వాళ్ళకు ముందే తెలియాలి, లేదా వాళ్ళ విమానం క్రాష్ అవ్వబోతుంది అని కొన్ని క్షణాల ముందు తెలియాలి. అలా తెలిస్తే వాళ్ళు ఒక్కసారిగా సీట్ ఎజెక్షన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి బయటపడతారు. పారాషూట్తో చాలా సేఫ్గా ల్యాండ్ అయిపోతారు. కానీ మన ఈ సుకోయి ఫైటర్ జెట్ సడన్గా ఒక్కసారిగా కూలిపోయి ఉంటుంది. పైలట్లకు తప్పించుకునే అవకాశం లభించలేదు అన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విమానం ఎందుకు కూలిపోయింది, దానంతటా అదే కూలిపోయిందా, ఎవరైనా అటాక్ చేశారనే విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగ్లాదేశ్కి మన ఫైటర్ జెట్ని టచ్ చేసేంత సీన్ లేదు. వాళ్ళు అనుకున్న ఈ విమానాన్ని క్రాష్ చేసేంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదు. బట్ స్టిల్ ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ మేజర్గా టెక్నికల్ ఇష్యూ కారణంగానే ఈ విమానం కూలిపోయి ఉంటుంది అని ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. ఉదాహరణకి ఈ విమానం లో ఆల్టిట్యూడ్ అంటే తక్కువ ఎత్తులో ఎగురుతుంది. పైగా ఈ ప్రాంతం మొత్తం దట్టమైన అడవి పర్వతాలతో ఉంది. అలాంటి టైంలో తక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పుడు సడన్గా పక్షులు విమానంతో కొలైడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ పక్షులు ఇంజన్లో దూరితే ఇంజన్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోతుంది. ఇది సడన్గా విమానాన్ని కుప్ప కూలేలా చేస్తుంది. అండ్ లో ఆల్టిట్యూడ్లో విమానం కూలితే పైలట్లు తప్పించుకోవడానికి సీట్ ఎజెక్షన్ సిస్టమ్ పనిచేయదు. అండ్ ఇంకో కారణం, పైలట్లు ఈ విమానాన్ని సాయంత్రం 7 గంటల సమయంలో ఫ్లై చేస్తున్నారు. అప్పటికే లైట్ ఫెయిల్ అయిపోయి ఉంటుంది. ఆ కారణంగా పైలట్కి విమానం ఓరియంటేషన్ విషయంలో కన్ఫ్యూజన్ జరిగి ఏదైనా పర్వతానికి గుద్దుకొని ఉంటారు అనే అనుమానం కూడా ఉంది. ఇప్పటికైతే ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో తెలియదు. దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. త్వరలో అసలు రీజన్ బయటికి వస్తుంది. అయితే ఈ సుకోయి 30 MKI క్రాష్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటి వరకు మొత్తం 14 విమానాలు క్రాష్ అయ్యాయి. ఈ విమానాన్ని 2002లో ఫస్ట్ టైం మన ఎయిర్ ఫోర్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మొదటి విమానం 2009లో క్రాష్ అయింది. ఆ క్రాష్లో కూడా 2 పైలట్లు చనిపోయారు. అయితే ఆ క్రాష్కి కారణం పైలట్ చేసిన మిస్టేక్. పైలట్ తెలియకుండా మిస్టేక్లో ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ని ఆఫ్ చేసేసాడు. దాంతో ఆ విమానం కంప్లీట్గా క్రాష్ అయిపోయింది. ఆ తర్వాత క్రాష్ 2014లో జరిగింది. ఇది విమానంలో వచ్చిన టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగింది. కానీ ఈ క్రాష్లో పైలట్లు ఏమీ కాకుండా 2 సేఫ్గా బయటపడ్డారు. ఆ తర్వాత 2018లో, 19లో, 24లో జరిగింది. అండ్ ఇప్పుడు 26లో జరిగింది. మ్యాక్సిమం ఈ క్రాషెస్లో రీజన్ టెక్నికల్ ఇష్యూసే వచ్చాయి. ఈసారి కూడా టెక్నికల్ ఇష్యూసే అయి ఉంటుంది అని ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఈ సుకోయి ఫైటర్ జెట్ క్రాషెస్లో 8 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ మిస్టేక్స్ ఎక్కువగా పైలట్ది కాకపోయినా భారత ప్రభుత్వం ఈ ఫైటర్ జెట్ టెక్నాలజీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇప్పటి వరకు మనం ఉపయోగిస్తున్న మ్యాక్సిమం ఫైటర్ జెట్స్ అన్నీ వాటి ఇంజన్స్ని లేదా ఫైటర్ జెట్ మొత్తాన్ని బయట దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి. మనది ప్రపంచంలో 4th బిగ్గెస్ట్ ఎకానమీ అండ్ మన దేశం ర్యాపిడ్గా గ్రో అవుతుంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఫ్రీబీస్ ఇవ్వడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. మహిళలకు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఫ్రీబీస్ కింద ఖర్చు చేస్తున్నారు. దీన్ని ఖర్చు అనకూడదు, వేస్ట్ అని చెప్పాలి. కానీ మన డిఫెన్స్ బడ్జెట్ని మాత్రం పెంచట్లేదు. మన ప్రధానమైన శత్రువు చైనా. మనం చైనాతో పోటీ పడాలి అంటే ప్రజెంట్ మన ప్రభుత్వం మిలిటరీకి ఇస్తున్న బడ్జెట్ అస్సలు సరిపోదు. ప్రజెంట్ మన మిలిటరీ బడ్జెట్ ఎంతో తెలుసా? $93 బిలియన్. అదే చైనాది ఎంతో తెలుసా? $225 బిలియన్. ఇది చైనా అఫీషియల్గా బయటకి చెప్పే నంబర్. కానీ నిజానికి చైనా బడ్జెట్ 600 నుంచి 800 బిలియన్ డాలర్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. చాలామంది చైనా ఎగ్జాక్ట్ నంబర్ బయటకు చెప్పదు అని ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఇన్వెస్టిగేట్ చేసి కన్ఫర్మ్ చేసిన నంబర్ ఇది.
$800 బిలియన్ డిఫెన్స్ బడ్జెట్ ఉన్న చైనాని మనం కేవలం $90 బిలియన్ ఓడిస్తాము అని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మనంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు. చైనా మనం అనుకునే దానికంటే వేగంగా డిఫెన్స్ విషయంలో అడ్వాన్స్ అవుతుంది. వాళ్ళు రాబోయే రోజుల్లో రోబోలను కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. చైనాకు మనకు మేజర్గా గొడవ జరిగేది లదాఖ్ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో ఎక్కువగా మంచు పర్వతాలు ఉంటాయి. ఈ మంచు పర్వతాల్లో మన భారత సైనికులకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. మన సైనికులు ఎఫెక్టివ్గా చైనాని యుద్ధం చేసి ఓడించగలరు. చైనాకు కూడా ఈ విషయం తెలుసు. అందుకే ఇప్పుడు చైనా ఎక్కువగా రోబోట్స్ పైన పనిచేస్తుంది. వాళ్ళు ఎలాంటి అడ్వాన్స్ రోబోట్స్ని తయారు చేస్తున్నారు అంటే ఫ్యూచర్లో వాళ్ళు మన ఇండియాతో యుద్ధం చేయడానికి వాళ్ళ సైనికుల్ని పంపించరు, డైరెక్ట్గా ఈ రోబోట్స్ని పంపిస్తారు. ఈ ఒక్కో రోబో 10 మంది సైనికులకు సమానంగా పోరాడుతుంది. 10 రెట్లు ఎక్కువగా బరువును మోయగలదు. నిజం చెప్తున్నాను, చైనా తమ రోబో ఆర్మీని అఫీషియల్గా బార్డర్లో దింపిన రోజు మనం చైనాకు ఏమాత్రం కాంపిటీషన్ కాము. వాళ్ళు చాలా ఈజీగా కేవలం మన ఇండియానే కాదు వరల్డ్ మొత్తాన్ని కాన్కర్ చేస్తారు. మన ఇండియా కూడా మిలిటరీ టెక్నాలజీ విషయంలో బెటర్ అవుతుంది. మనం కూడా రోబోట్స్ పైన పనిచేస్తున్నాము. కానీ ఒకసారి ఆలోచించండి, $800 బిలియన్ ఎక్కడ, $90 బిలియన్ ఎక్కడ? $90 బిలియన్ మీరు ఎంత ఎక్స్పెరిమెంట్స్ చేయగలరు? ఎంత టెక్నాలజీని బిల్డ్ చేయగలరు? ఎంత చేసినా చైనా కన్నా తక్కువే ఉంటాము. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఫ్రీ బీస్గా 100,000 కోట్లు రాజకీయ లబ్ధి కోసం ప్రజలకు పంచే బదులు దేశ డిఫెన్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. నా అంచనా ప్రకారం మనం చైనాని కౌంటర్ చేయాలి అంటే మన దేశ బడ్జెట్ మినిమం $100 బిలియన్ ఉండాలి, లేదా 150-200 బిలియన్ ఉంటే అది చాలా బెటర్. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? కరెంట్ గవర్నమెంట్ జియో పాలిటిక్స్ విషయంలో, ఇంటర్నల్ పాలిటిక్స్ విషయంలో బెటర్గా ఉంది, కానీ అన్నిట్లో బెటర్గా లేదు. డిఫెన్స్ బడ్జెట్ విషయంలో వీళ్ళు చాలా తక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదే మిస్టేక్స్ని మనం కంటిన్యూ చేస్తే చైనా చేతిలో అతి దారుణంగా ఓడిపోతాం. బై ద వే, మీకు అమెరికా డిఫెన్స్ బడ్జెట్ చెప్పలేదు కదూ. ప్రజెంట్ అమెరికా డిఫెన్స్ బడ్జెట్ $880 బిలియన్. ఇది వీళ్ళు అఫీషియల్గా చెప్పిన నంబర్, కానీ ఎగ్జాక్ట్ బడ్జెట్ $1 ట్రిలియన్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే అమెరికా బడ్జెట్ మనకన్నా 10 రెట్లు, చైనా బడ్జెట్ మనకంటే 8 రెట్లు ఎక్కువ. అలాంటి దేశాలతో మనం పోటీ పడాలి అంటే మినిమం $200 బిలియన్ అయినా మన డిఫెన్స్ బడ్జెట్ ఉండాలి. మన దగ్గర డబ్బు లేదని కాదు, మన డబ్బుని ఈ రాజకీయ నాయకులు, పార్టీలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం ఫ్రీగా పనిచేస్తున్నారు. ఇలా కేవలం అపోజిషన్ పార్టీలే కాదు, పవర్లో ఉన్న పార్టీలు కూడా ఎక్కువగా చేస్తున్నాయి. ఏ దేశంలో అయితే ప్రభుత్వాలు ఫ్రీ బీస్ని ఎంకరేజ్ చేసి ప్రజల్ని సోమరుడుగా మారుస్తారో ఆ దేశం ఎన్నటికీ డెవలప్ అవ్వదు. ఇది అందరికీ తెలిసిన సత్యం, బట్ ఎవ్వరూ పాటించరు. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్ విషయానికి వస్తే, ఎందుకో ఈ యుద్ధం న్యూక్లియర్ వార్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అమెరికా నిన్న ఒక మోస్ట్ డేంజరస్ మిసైల్, దాన్నే డూమ్స్డే మిసైల్ అంటారు, ఇది ఒక న్యూక్లియర్ మిసైల్, దీన్ని టెస్ట్ చేశారు. ఈ మిసైల్ ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఇది ప్రపంచంలో శత్రువులు ఏ మూలన ఉన్నా టార్గెట్ చేసి వాళ్ళను అంతం చేసేస్తుంది. దీని రేంజ్కి లిమిట్ అనేది ఉండదు. ఇక ఇరాన్ విషయానికి వస్తే, ఇరాన్లో ఇంట్రెస్టింగ్లీ ఒక ప్రాంతంలో 4 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చింది. అయితే ఈ భూకంపం న్యాచురల్గా వచ్చింది కాదు, ఇరాన్ అండర్ గ్రౌండ్లో న్యూక్లియర్ వెపన్ని టెస్ట్ చేసింది అని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఇరాన్ పైన యుద్ధం చేసేదే వీళ్ళు న్యూక్లియర్ వెపన్ని తయారు చేయకూడదు అని. ఒకవేళ ఇరాన్ తయారు చేసుకొని ఉంటే త్వరలో యుద్ధం ఆగిపోబోతుంది, లేదా అమెరికా అండ్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్తో యుద్ధాలు చేయబోతున్నాయి. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు న్యూక్లియర్ వెపన్ని యుద్ధంలో ఉపయోగించిన ఏకైక దేశం ఈ అమెరికా. వీళ్ళు జపాన్ పైన 2 న్యూక్లియర్ బాంబులు వేశారు. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా వీళ్ళు అలా చేసినా చేస్తారు. ఎందుకంటే ప్రజెంట్ అమెరికాకి ప్రెసిడెంట్గా ఇదిగో ఈ తిక్కలోడు ఉన్నాడు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం న్యూక్లియర్ వార్గా మారే అవకాశం ఉందా? మన ఇండియా డిఫెన్స్ బడ్జెట్ని ఎందుకు పెంచట్లేదు? ప్రభుత్వం దగ్గర ఫ్రీగా ప్రజలకు డబ్బులు పంచేందుకు బడ్జెట్ ఉంటుంది, కానీ డిఫెన్స్ పైన ఖర్చు చేయడానికి ఎందుకు వెనకాడుతుంది? మన డిఫెన్స్ బడ్జెట్ని పెంచకపోవడం తప్పా కాదా? మీ ఆలోచనల్ని కింద కమెంట్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. చివరగా మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, నేను డిజైన్ చేసిన ఈ క్రియేటర్ బ్లూ ప్రింట్ కోర్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. చాలా తక్కువ ప్రైస్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని ప్లాట్ఫామ్స్ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ని మీకు తెలుగులో ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు.
దిస్ ఈస్ ది ఓన్లీ కోర్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ అండ్ కమెంట్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి వెంటనే మన కోర్సులో జాయిన్ అయిపోండి. వీకెండ్ లైవ్ క్లాస్లో కలుద్దాం. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.